హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ నెట్ ఆర్ ఎన్టీఏ నెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం యూజీసీ నెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క యూజీసీ నెట్ 2024 సంబంధించి అప్లికేషన్ చేయాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్లయితే మనకు స్క్రీన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ రైట్ సైడ్ కార్నర్లో మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్లయితే సో మనకు నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తున్న విధంగా అక్కడ ఇచ్చిన బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకున్నట్లయితే సో మీ మొబైల్ స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత యూజీసీ నెట్ ఎగ్జామ్ కోసం మీరు త్రూ ది మొబైల్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే ఈ డీటెయిల్ వీడియో మేము మొబైల్ యూజ్ చేసి చేస్తున్నాము. సో మెనీ వ్యూవర్స్ మొబైల్ యూజ్ చేస్తారు కాబట్టి సో మీకు ఇన్ కేస్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు యూజీసీ నెట్ కోసం అప్లై చేయాలి అనుకుంటే అండ్ ఇక్కడ కనిపిస్తున్న సో యూజీసీ నెట్ 2024 సంబంధించిన ఆప్షన్ పై క్లిక్ చేసి క్రియేట్ చేయొచ్చు, లేదా క్యాండిడేట్ యాక్టివిటీ పైన క్లిక్ చేసి కూడా మీరు లాగిన్ అయితే కావచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ యూజీసీ నెట్ 2024 సంబంధించి రిజిస్ట్రేషన్ లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ మనం యూజీసీ నెట్ 2024 కోసం ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ నార్మల్గా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది దట్ ఈస్ యూజీసీ నెట్కి అప్లై చేసే విధానం అనేది 3 స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం సో ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా 3 స్టెప్స్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ పేమెంట్ ఏ విధంగా చేయాలని మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సో ఎవరైతే ప్రజెంట్ రిజిస్టర్ చేసుకొని క్యాండిడేట్స్ ఉన్నారో మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ మనకు అప్లికేషన్ ఫీ గురించి తెలుసుకున్నట్లయితే సో ఇక్కడ మనం యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే దీంట్లో మనకు 3 కేటగిరీస్ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి సో యూజీసీ నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కోసం అప్లై చేయొచ్చు, జేఆర్ఎఫ్ కోసం అప్లై చేయొచ్చు అండ్ పిహెచ్డి ఎంట్రన్స్ కోసం కూడా అప్లై చేయొచ్చు. ఇలా మీరు దేనికోసం అప్లై చేసినా కూడా సో మీరు జనరల్ అన్రిజర్వ్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 1150 రూపీస్ దట్ ఈస్ 1150 రూపీస్ అనేది అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు జనరల్ కేటగిరీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ స్టూడెంట్స్ అయినట్లయితే 600 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ థర్డ్ జెండర్ అయినట్లయితే 320 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ చేయడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 10th May అయితే లాస్ట్ డేటు యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం. ఇన్ కేసు డేట్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మేము అందిస్తాము. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మనం టిక్ మార్క్ అనేది చేయాలి. వన్స్ మనం టిక్ మార్క్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్ మనకి ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మనం కేర్ఫుల్గా రీడ్ చేయాలి. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం క్యాండిడేట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా లాగిన్ కావడానికి అయితే ట్రై చేయండి. సో ఆధార్ కార్డ్ అనేది మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ హ్యావ్ ఆధార్ నెంబర్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఆధార్ లేనట్టయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పాన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, పాస్పోర్ట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అండ్ మీ యొక్క డిజీ లాకర్ ద్వారా లాగిన్ కావచ్చు, మీ యొక్క సో ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు. సో మీరు ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ రిలవెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఆధార్ కార్డ్ చూస్ చేసుకున్నాను కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. వన్స్ మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే సో మన ఆధార్ కార్డుకి లింక్ అప్ అయిపోయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మీ మొబైల్కి లింక్ అప్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీరు పాన్ చూస్ చేసుకుంటే పాన్ యొక్క డీటెయిల్స్ వస్తాయి, ఆధార్ చూస్ చేసుకుంటే ఆధార్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క జెండర్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం కానీ మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ప్రజెంట్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో క్యాండిడేట్కి సంబంధించి నేమ్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. సో మనకు ఆధార్ కార్డు ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ రాంగ్ ఉన్నట్టయితే మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే సో ఇప్పుడు మీ యొక్క మెమో ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ నేమ్ టైప్ చేయాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ ఇక్కడ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సో క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది సో ఉంది. తర్వాత ఫాదర్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మదర్ నేమ్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేసు మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ లేనట్టయితే ఆ రిలవెంట్ ప్రూఫ్స్ అదర్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో మెయిల్ ఐడి అనేది వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా మన యూజీసీ నెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీ మెయిల్కి మెయిల్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సో దానికోసం మీకు వర్కింగ్ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఎంటర్ చేశారో అదే సెకండ్ టైం మళ్ళీ ఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్ కోసం. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది బై డిఫాల్ట్గా చూపిస్తుంది. మీ జెండర్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ నా దాంట్లో అప్లికేషన్లో మెయిల్ అని చూపిస్తుంది. సో ఒకవేళ తప్పు ఉన్నట్టయితే మీరు ఈ విధంగా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, పర్మనెంట్ మొబైల్ నెంబర్. అండ్ పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో అది కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు వర్కింగ్ డే ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్దర్గా వాటికి అప్డేట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఇక్కడ నేషనాలిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఇండియానా కాదా అనేది చూస్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ అక్కడ సో ఐడెంటిటీ టైప్లో వచ్చేసి డిఫరెంట్ టాపిక్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి విత్ ఫోటోగ్రాఫ్ అనేది ఉంది. సో ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ అనుకుంటే ఆధార్ కార్డ్కి ఇవ్వాలి, బ్యాంక్ పాస్బుక్ అంటే బ్యాంక్ పాస్బుక్, 10th క్లాస్ మెమో అనుకుంటే సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం ఆల్రెడీ ఆధార్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆధార్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది. సో మీరు ఇక్కడ ఏ ప్రూఫ్ అయితే చూస్ చేసుకున్నారో ఆ ప్రూఫ్ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ పాన్ అయితే పాన్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మన యొక్క ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది సో దట్ ఈస్ మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క లొకాలిటీ కావచ్చు, సబ్ లొకాలిటీ కావచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క కంట్రీ, సో మీది ఏ కంట్రీ అయితే ఉంటుందో ఆ కంట్రీ. తర్వాత వచ్చేసి మీ స్టేట్, ఏ స్టేట్ అయితే ఉంటుందో ఆ స్టేట్. సిఫ్ మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి యాజ్ ఫర్ మీ యొక్క పర్సనల్ అడ్రస్ ప్రకారం. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయమంటుంది. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్టయితే జస్ట్ ఇక్కడ మనకు బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో నాది వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్. సో ఈ బాక్స్లో నేను టిక్ మార్క్ అయితే చేసుకుంటాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క యూజీసీ నెట్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ఎడిట్ చేయాలనుకున్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, అండ్ రిజల్ట్ చూడాలి అనుకున్నా మీరు లాగిన్ కావడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది. సో దానికోసం మనం ఇక్కడ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే సో మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది ఉండాలి. జస్ట్ లైక్ ఇక్కడ ఏంటి అంటే సో సత్య @123 స్టైల్ అనేది పెట్టుకోవాలి. సత్య @123 అనే స్టైల్లో పెట్టుకోవాలి. అంటే దీంట్లో ఎస్ వచ్చేసి క్యాపిటల్ ఉంది, తర్వాత లెటర్స్ వచ్చేసి స్మాల్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, అండ్ ఇక్కడ ఇంటీజర్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ తోటి మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసామో అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ మనకి ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే చూస్ చేసుకోమని చెప్తారు. సో మీకు వచ్చేసి సో మీ యొక్క లక్కీయెస్ట్ కావచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ కావచ్చు, మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో వాట్ ఈజ్ యువర్ బర్త్ సిటీ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో నాది వచ్చేసి ఇక్కడ దేవరకొండ. సో ఈ విధంగా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా సెక్యూరిటీ పిన్ అయితే ఉంటుంది. సో సెక్యూరిటీ పిన్ అనేది జస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ నుంచి టోటల్ మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సో ఇలా మన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఎంటర్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే గ్రీన్ కలర్ టిక్ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పటివరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేశారో అవన్నీ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో అవి మీరు వెరిఫై చేసుకోవాలి. సో లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క మెయిల్ ఐడి, మీ జెండర్, అండ్ మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క నేషనాలిటీ, తర్వాత మీ యొక్క గౌట్ వ్యాలిడిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ తర్వాత మీ యొక్క అడ్రస్ కావచ్చు, అండ్ తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, అండ్ తర్వాత మీరు ఇచ్చిన సెక్యూరిటీ రీజన్స్, సెక్యూరిటీ క్వశ్చన్స్ కావచ్చు, డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు జస్ట్ ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఆప్షన్
ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవాలి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్ అయితే ఇస్తారు. క్యాండిడేట్ సంబంధించి ఫాదర్ నేమ్, మదర్ నేమ్కి వాటిలో మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా అవి కలర్ అనేది మనకు చేంజ్ కావడం జరుగుతుంది. సో గ్రీన్ కలర్ అనేది మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే ఐ అగ్రీ అంటూ ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో మనకు సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి ఇక్కడ ఓకే ఆర్ ఎస్ అని అయితే అడుగుతుంది. మనం ఎస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టయితే సో ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ అని అయితే వస్తుంది. అండ్ మీ మెయిల్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఏ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగిందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. దాన్ని కాపీ చేసుకోవాలి. అండ్ జస్ట్ ఓకే పైన క్లిక్ చేసి మెయిల్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన యొక్క రిజిస్ట్రేషన్ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత మనకి క్యాప్చా అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ అది వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసి మనం వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ రానట్లయితే మీ మెయిల్ ఐడిలో స్పామ్ మెయిల్లో మనకు సో రిసీవ్డ్ మెయిల్స్ ఉంటాయి. దాంట్లో మీరు వెరిఫై చేసుకున్నా కూడా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నాకు మెయిల్కి ఓటీపీ వచ్చింది. అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది దీన్ని ఎంటర్ చేసుకొని నేను వెరిఫై పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టయితే ఈ విధంగా యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ సెండ్ టు యువర్ మెయిల్ అనేది చూపిస్తుంది. అండ్ అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాపీ చేసుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ యొక్క మెయిల్కి ఆ మెయిల్ రాకపోతే మీరు స్పామ్ మెయిల్లో కానీ జంక్ ఫోల్డర్లో కానీ దాంట్లోని వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మెయిల్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ టాపిక్ గురించి నేను డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఓకే పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి సో అప్లికేషన్ మీ మెయిల్కి సెండ్ చేసిన అప్లికేషన్ నెంబర్ అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అండ్ ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, మొబైల్ వెరిఫికేషన్ ఉంటుంది, పేమెంట్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కోసం ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేయాలి. లేదా మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పై అయితే నేను క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్లో టోటల్గా ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో ఆ స్టెప్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ మనం మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్స్ దట్ ఈస్ మీరు పీజీ అనేది కంప్లీట్ చేసుకున్నారా, ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా, ఏ సబ్జెక్ట్లో పీజీ చేశారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క అడిషనల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి, ఫైనల్ సబ్మిట్ చేయాలి. సో ఈ టోటల్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్లో కాంటాక్ట్ డీటెయిల్స్. సో కాంటాక్ట్ డీటెయిల్స్లో వచ్చేసి సో మనం పేమెంట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేది మనకు బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతాయి. సో లైక్ మీకు సంబంధించిన హౌస్ నెంబర్ కావచ్చు, మీ యొక్క లొకాలిటీ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క సబ్ లొకాలిటీ కావచ్చు, మీ యొక్క కంట్రీ కావచ్చు, అండ్ మీ యొక్క స్టేటు, మీ డిస్టిక్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇవైతే మనకు డిస్ప్లే అవుతాయి. సో వీటిలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కరెక్షన్స్ ఏం లేవు అనుకుంటే మనం స్క్రోల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ బోత్ సేమ్ అయినట్టయితే జస్ట్ మనం టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్చా అయితే ఇస్తారు. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో 924007 అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇవ్వాలి. వన్స్ మనం కరెక్ట్గా ఇచ్చినట్టయితే అక్కడ గ్రీన్ టిక్ రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్సనల్ డీటెయిల్స్లో మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఆల్రెడీ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో అవి డిఫాల్ట్గా ఉంటాయి. లైక్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత వచ్చేసి ఫాదర్ నేము, మీ యొక్క జెండర్, తర్వాత సో మదర్ నేమ్కి సంబంధించి, నేషనాలిటీకి సంబంధించి, కేటగిరీకి సంబంధించి ఇవి డిఫాల్ట్గా అయితే ఉంటాయి. సో వీటిలో ఏవైతే ఎంటీగా ఉంటాయో వాటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు కేటగిరీ అనేది గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క డెమోసీల్ అనేది మీరు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు డిజబిలిటీ ఉన్నట్లయితే ఆ డిజబిలిటీకి సంబంధించి అండ్ డయాబెటిక్ ఉంటే డయాబెటిక్ సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. జస్ట్ ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.
సో ప్రెజెంట్ అయితే ఇక్కడ నా డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ నాకు సంబంధించి సో ఇక్కడ డెమోసిల్ సంబంధించి స్టేట్ అనేది చూజ్ చేసుకోవాలి. నాది వచ్చేసి తెలంగాణ స్టేట్. అండ్ తర్వాత సో డూ యూ హ్యావ్ పీడబ్ల్యూడీ అంటున్నారు. సో ఫిజికల్ డిజబిలిటీ ఉంది అంటున్నారు. ఒకవేళ ఉంటే ఎస్ ఇవ్వాలి, లేకపోతే నో ఆప్షన్ ఇవ్వాలి. నాకైతే ఎటువంటి డిజబిలిటీ లేదు, సో నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇఫ్ మీరు ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్ యూ డయాబెటిక్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే ఎస్ ఇవ్వాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు వచ్చేసి ఎలాంటిది లేదు, సో నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఫ్యామిలీకి సంబంధించి అడుగుతారు. సో ఇప్పుడు అప్ టు 1 lakh ఉందా, 1 lakh to 2 lakhs ఉందా అనేది అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీకు ఎంతైతే ఉంటుందో అది చూస్ చేసుకోండి. నాది వచ్చేసి సో అప్ టు 1 lakh అయితే ఉంటుంది మా ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ అయితే. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనకు క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చాని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 030321. సో ఇఫ్ అది 1 అయినట్లయితే సో మనకి ఈ విధంగా వెరిఫికేషన్ కోడ్ ఇన్కరెక్ట్ అని చూపిస్తారు. సో మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అది 7, సో మనకు 1 lakh అనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు క్లియర్గా వస్తుంది. అండ్ ఆ తర్వాత అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి, అన్ని పర్ఫెక్ట్ ఇచ్చారా లేదా అనేది. ఇన్ కేస్ మీరు సో ఓబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఓబీసీకి సంబంధించిన ఆప్షన్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఓబీసీ ఆప్షన్ అనేది ఉండదు. సో ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఓకే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా ఐ వాంట్ టు యూజీసీ నెట్ అప్లై ఆన్ ది బేసిస్ అని అయితే అంటారు. జస్ట్ మీరు యూజీసీ నెట్ దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే 4 year అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్పేసి సో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు కంప్లీట్ చేశారా, లేదా సో మీరు 4 years డిగ్రీ అనేది కంప్లీట్ చేశారని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు సో బీకామ్ హానర్స్, బీఏ హానర్స్ 4 years డిగ్రీ అని చెప్పుకుంటాం. అలా మీరు 4 yearsలో కంప్లీట్ చేసి ఉంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇంటిగ్రేటెడ్ అయినా కూడా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. వన్స్ మనం సెలెక్ట్ చేయగానే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. జస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్టయితే పాస్ స్టేటస్ అనేది ఉంటుంది. పాస్ స్టేటస్లో వచ్చేసి పాస్డ్ అనే ఆప్షన్ ఎవరికంటే మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే, అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంకి మీకు మీ పీజీ కంప్లీట్ అయినట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే, రిజల్ట్ వచ్చుంటే మీరు పాస్డ్ అని అయితే సెలెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇంకా రిజల్ట్ రాలేదు, ప్రజెంట్ మీరు 3rd సెమిస్టర్ లేదా 4th సెమిస్టర్లో ఉన్నారు, ఇంటిగ్రేటెడ్లో కూడా 6th సెమిస్టర్లో ఉన్నారు, ఇలా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారు అనుకున్నప్పుడు సో మీరు ఇక్కడ అపియరింగ్ అండ్ రిజల్ట్ అవైటెడ్ అనేది ఆప్షన్ క్లిక్ చేయాలి. సో మాది వచ్చేసి ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ సో పాస్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఒకవేళ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే సో మీకు రిజల్ట్కి సంబంధించి పాస్ ఆఫ్ ఇయరింగ్ సంబంధించిన ఆప్షన్స్ అనేది అడగదు. అండ్ ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ ఆర్ అపియరింగ్ అనేది అడుగుతారు. సో ఇక్కడ మనకు 1942 నుంచి ఇస్తున్నారు. సో అప్పటి నుంచి మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారని చూస్ చేసుకోవాలి. మీరు పీజీ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో అది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి 2020లో కంప్లీట్ అయింది. సో 2020 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కోర్స్ అండ్ స్ట్రీమింగ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు సిఏనా, మాస్టర్ ఆఫ్ ఆచార్యనా, సో మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చరా, ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. మీరు ప్రజెంట్ సో ఈ యొక్క ఏదైతే సో యూజీసీ నెట్ అప్లై చేస్తున్నారో దేనికోసం అప్లై చేస్తున్నారో దాన్ని చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము కామర్స్ అనుకుంటే మాస్టర్ ఆఫ్ కామర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం, ఎంబీఏ అనుకుంటే ఎంబీఏ సెలెక్ట్ చేసుకుంటాం, ఎడ్యుకేషన్ అనుకుంటే ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మీ యొక్క రెలవెంట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని అయితే అంటారు. సో మీ సబ్జెక్ట్ సంబంధించి చూస్ చేసుకోవాలి. మీ సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీ సబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ గైడ్లైన్స్ అయితే మేము అందించడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అని అయితే ఇస్తారు. సో మీరు ఎక్కడికి వెళ్ళి క్వాలిఫై అయ్యారు, ఇండియా నుంచా, అవుట్ ఆఫ్ ఇండియానా, అంటే మీరు ప్రజెంట్ పీజీ ఎక్కడైతే చేశారో ఆ పీజీ అనేది ఇండియన్ యూనివర్సిటీనా, అదర్ యూనివర్సిటీనా అనేది చూస్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్నట్టయితేనే ఇండియా అని సెలెక్ట్ చేయాలి. సో అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ అనేది సో మీరు ఏ స్టేట్లో మీ యొక్క పీజీ కంప్లీట్ చేసుకున్నారో ఆ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదా అదర్ స్టేట్లో చేస్తుంటే అదర్ స్టేట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. జస్ట్ సెలెక్ట్ చేయగానే అన్ని యూనివర్సిటీస్ నేమ్ అయితే దీంట్లో ఉంటుంది. సో మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ లేకపోతే ఒకవేళ దీంట్లో మీరు అదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేశాను, మా యూనివర్సిటీ నేమ్ దీంట్లో కనిపించట్లేదు సార్ అని కొంతమంది కామెంట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇక్కడ అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అండ్ మీ యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయాలి. బట్ నేను వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి పీజీ చేశాను. సో నాది కాకతీయ యూనివర్సిటీ దీంట్లో
దీంట్లో ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో కాకతీయ యూనివర్సిటీ దీంట్లో ఉంది కాబట్టి కాకతీయ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత రిజల్ట్ మోడ్ అనేది, సో మీ రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చింది, పర్సంటేజ్ మోడ్లో ఉంటుందా, CGPAలో ఉంటుందా, ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాది వచ్చేసి ఇక్కడ CGPA కాబట్టి CGPA అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ CGPAలో మ్యాక్సిమం పాయింట్స్ ఎన్ని, మీకు వచ్చిన పాయింట్స్ ఎన్ని అనేది టైప్ చేయాలి. బై డిఫాల్ట్గా ఇక్కడ పర్సంటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్ పాయింట్స్ వచ్చేసి నా పీజీలో వచ్చేసి 10 పాయింట్స్ అయితే ఉంటాయి. అండ్ నాకు వచ్చిన స్కోర్ వచ్చేసి ఎంతంటే 6.28 అయితే నా యొక్క పేజీలో రావడం జరిగింది. సో ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ పర్సంటేజ్ చెప్పాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు 62.8% అని చెప్పుకోవచ్చు. నార్మల్గా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది, బట్ ఇక్కడ మనకు అంత అవసరం లేదు, నార్మల్ ర్యాండమ్గా ఇచ్చినా సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఈ క్యాప్చా ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ మన కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అడిషనల్ డీటెయిల్స్ అనేది, మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి PhD ఏమైనా ఉందా, PhD ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమని చెప్తుంది. వెదర్ ఈ అడ్మిటెడ్ ఇన్ PhD అంటున్నారు, ఒకవేళ PhDలో అడ్మిట్ అయ్యి ఉంటే ఎస్ ఇవ్వాలి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఒకవేళ నీకు PhD అడ్మిషన్ లేదు అనుకుంటే నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. వెదర్ మాస్టర్ లెవెల్ ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ 19th September 1991 ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ అంతకంటే ముందు కంప్లీట్ అయి ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నాది వచ్చేసి రీసెంట్గా కాబట్టి సో ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి రీసెర్చ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అని అయితే ఇస్తున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెషలైజేషన్, సో మీకు రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వమంటున్నారు. అండ్ అదేవిధంగా వెదర్ ప్రాసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ PG డిగ్రీ, సో మీరు PGలో ఉన్నప్పుడు ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేశారని అడుగుతున్నారు. ఒకవేళ మీరు సో రీసెర్చ్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది, మీకు PGలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఒకవేళ మీకు ఉంటే అక్కడ మీరు రీసెర్చ్ అనేది సబ్మిట్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది సబ్మిట్ చేస్తారు. అలా సబ్మిట్ చేస్తే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. దేనిపై అయితే సబ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మేము వచ్చేసి లైవ్లో ఏం సబ్మిట్ చేయలేదు కాబట్టి నో ఆప్షన్ ఇస్తున్నాము. చాలా వరకు స్టూడెంట్స్కి PGలో ఇక్కడ రీసెర్చ్ అనే ఒక టాపిక్ ఉంటుంది, దానిపైన వాళ్ళు రీసెర్చ్ ప్రపోజల్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది కాలేజ్లో. ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ MBA తీసుకుంటే 4th సెమిస్టర్లో ఒకటి సబ్మిట్ చేస్తారు. అలా మీరు సబ్మిట్ చేస్తే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఏ టాపిక్ పై అయితే సబ్మిట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెదర్ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు, ఒకవేళ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఆప్షన్ ఇచ్చేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది, ఆ క్యాప్చా ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు UGC నెట్ అప్లై చేస్తున్నాము. UGC నెట్లో ఇప్పుడు యాజ్ పర్ న్యూ సెషన్ ప్రకారం 3 ఆప్షన్స్ ఉన్నాయి. గతంలో అయితే మనకు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ JRF కానీ అప్లై చేయాల్సి ఉండే. ఇప్పుడు వచ్చేసి PhDకి కూడా అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంది. సో మీరు దేనికోసం అయితే అప్లై చేస్తున్నారో దాన్ని అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. సో నేను వచ్చేసి ఇక్కడ సో ఓన్లీ PhD అనుకున్నప్పుడు ఇలా ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేనికోసం అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆప్షన్నే మీరు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి 3 ఆప్షన్స్కి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నెట్ ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి కామర్స్కి అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ కామర్స్ అని సెట్ చేస్తున్నాను. సో ఇలా మాకు కామర్స్ 8 అనేది ఉంటుంది. మీరు ఇన్ కేసు వేరే సబ్జెక్ట్కి అప్లై చేస్తే ఆ సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేయాలి, లేదా లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మనకు UGC నెట్ ఎగ్జామ్ అనేది 2 లాంగ్వేజెస్లో మాత్రమే కండక్ట్ చేస్తారు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు మీరు హిందీ ఉన్న వాళ్ళు హిందీ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలనుకున్న వారు ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. సో కామన్ లాంగ్వేజ్ అయితే అందరికీ ఇంగ్లీష్ కాబట్టి బేస్డ్ ఆన్ మీకున్న నాలెడ్జ్, సో మీకున్న అవగాహన బట్టి మీ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. సో టోటల్ క్వశ్చన్ పేపర్ హిందీలో కావాలనుకుంటే హిందీ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిటీస్ అయితే చూస్ చేసుకోవాలి. టోటల్గా మనం 4 సిటీస్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సో మీకు ఎక్కడైతే కావాలనుకుంటారో చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ తెలంగాణ చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ తెలంగాణ చూస్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత కూడా ఇక్కడ తెలంగాణ చూస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ కూడా తెలంగాణ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఆఫ్ సిటీ, ఎగ్జామినేషన్ సిటీ అనేది సో మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారని అడుగుతుంది. సో మీరు ఎక్కడైతే రాయాలనుకుంటారో ఆప్షన్ చూస్ చేసుకోండి. సో నాకు వచ్చేసి ఇక్కడ నల్గొండ రాయాలి అనుకుంటున్నాను నేను ఫస్ట్ వచ్చేసి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో రాయాలి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇలా సో మీకు సెంటర్స్ ఏవైతే ఉంటాయో నియర్ బై మీ సెంటర్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ అండ్ తర్వాత వచ్చేసి మహబూబ్ నగర్, సో ఇలా ఆప్షన్స్ అయితే నేను ఇచ్చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీ ఫాదర్కి మదర్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో వాళ్ళు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని ఆప్షన్ అడుగుతారు. సో ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వండి, అన్ఎడ్యుకేటెడ్ అయితే అన్ఎడ్యుకేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మా ఫాదర్ వచ్చేసి సో ఇల్లిటరేట్ అయితే కాదు,
కొంచెం ఎడ్యుకేషన్ అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ చూస్ చేసుకోమంటారు. సో అగ్రికల్చర్ అండ్ మదర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంది. సో ఇక్కడ అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ హౌస్ వైఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, లేదా మనం అదర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇఫ్ హౌస్ వైఫ్ అనే ఆప్షన్స్ లేకపోతే సో ఇలా నా డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి అండ్ మనం అగ్రి ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఫిల్ చేసుకున్న తర్వాతనే మీరు అగ్రి ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో దీనికోసం మీరు మీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేసి రెడీగా పెట్టుకోవాలి అండ్ సేమ్ టైం సిగ్నేచర్ని క్యాప్చర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫోటోకి సంబంధించి సైజ్ అనేది మనకు మినిమం 10 KB మ్యాక్సిమం 200 KBకి ఎక్స్టెండ్ కాకూడదు అని చెప్పారు. సింపుల్గా మీరు మీ యొక్క ఫోటో అనేది 50 KB ఉండేటట్టు సెట్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మినిమం సైజ్ వచ్చేసి 4 KB మ్యాక్సిమం వచ్చేసి 30 KB అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫోటోకి వచ్చేసి మీరు ఒక 25 KB ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఇక్కడ ఈజీగా అది యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫోటో కావచ్చు అండ్ అదేవిధంగా సిగ్నేచర్ కావచ్చు రిక్వైర్డ్ సైజులోకి ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ వీడియో చూస్తూ త్రూ ది మొబైల్ ద్వారా మీరు ఫోటో కానీ సిగ్నేచర్ని కానీ కావాల్సిన సైజులోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటోని అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క ఫాస్ట్ ఫోటో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసే ఫోటో అనేది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. పీఎన్జీలో ఉన్న, స్క్రీన్ షాట్ ఫార్మాట్లో ఉన్న అండ్ జిప్ ఫైల్ ఫార్మాట్లో ఉన్న అది యాక్సెప్ట్ అయితే చేయదు. అందుకే సో డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియోని చూసినట్టయితే మీకు ఇక్కడ రిక్వైర్డ్ సైజులోకి ఈజీగా ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అయినా కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే సో మీ అప్లికేషన్ మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు ఫోటో అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే ఈ విధంగా యువర్ ఫోటో ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అని చూపిస్తుంది. అండ్ సేమ్ టైం దానికి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు కరెక్ట్గా రిక్వైర్డ్ సైజులోకి అప్లోడ్ చేస్తేనే ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది, అదర్వైజ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ప్రజెంట్ నా యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత మన ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయినట్టయితే వాటికి సంబంధించిన ప్రివ్యూస్ ఇలా డిస్ప్లే అవుతాయి, అవి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో డాక్యుమెంట్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి టోటల్ అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే మనం వెరిఫై చేసుకోవాలి. లైక్ మీకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత మీ యొక్క అడిషనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కావచ్చు, మీరు అప్లోడ్ చేసిన ఫోటో సిగ్నేచర్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు దాన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మా యొక్క డీటెయిల్స్ అయితే టోటల్గా కరెక్ట్గా ఉన్నాయి. సో ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనకు మొబైల్ వెరిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం మొబైల్ వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత క్యాప్చా అనేది ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ నా క్యాప్చా ఎంటర్ చేసి నేను సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఈ విధంగా మళ్ళీ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే రీసెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అండ్ ఈ క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఓటీపీ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్గా చూపిస్తుంది, పేమెంట్ కూడా ఇన్కంప్లీట్గా చూపిస్తుంది. జస్ట్ మనం ఇక్కడ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే సో ఇప్పటి వరకు మనం అప్లికేషన్ ఫామ్లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ టోటల్ డీటెయిల్స్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో వాటిని మనం స్క్రోల్ చేస్తూ వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ ఫీల్డ్ పైన క్లిక్ చేసి మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే జస్ట్ ఇక్కడ సబ్మిట్ అయితే ఉంటుంది, సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవడం జరిగింది. సో ఎటువంటి మిస్టేక్స్ లేవు కాబట్టి నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే సో మనకు అక్కడ రిలవెంట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి, ఆ ట్యాబ్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఆల్ డీటెయిల్స్ అనేది రీఫిల్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఫైనల్ వెరిఫికేషన్ కోసం మనకు డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఇస్తారు. వీటిలో మనం టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. సో మై నేమ్ అని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్, జెండరు, మెయిల్ ఐడి, సో సెంట్రల్ సిటీ, కోర్సు డీటెయిల్స్, ఐ అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో యువర్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కూడా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేయడం కోసం మీరు అక్కడ కేటగిరీ ఏదైతే చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి పేమెంట్ అయితే ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ ఓసీ కేటగిరీ అయినట్లయితే 1150 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ బీసీ అండ్ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళైతే 600 ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ కానీ థర్డ్ జెండర్ అయినట్లయితే 325 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ ఎస్బీఐ పే అంటూ, హెచ్డిఎఫ్సి అంటూ, కెనరా అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో అది చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాను. అండ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అయినా కూడా ఇదే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ఎస్బీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే దీంట్లో ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి. సో మనకు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అంటూ, అదర్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ అంటూ, క్రెడిట్ కార్డ్స్ అంటూ, అండ్ ఆ తర్వాత వచ్చేసి యూపీఐ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో అది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ యూపీఐ ద్వారా మీరు పే చేసినట్టయితే సో కొన్నిసార్లు అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ సక్సెస్ కాదు. సో అలాంటప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మాక్సిమం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసుకోండి. ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే ట్రై చేయకండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయగానే మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ తోటి నేను లాగిన్ అవ్వడం జరిగింది. సో పేమెంట్ అయితే చేస్తున్నాను. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పే చేయండి. సో రిప్రెస్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే నేను పేమెంట్ చేస్తున్నాను. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ మనం పేమెంట్ చేయడం కోసం వన్స్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. సో పేమెంట్ చేసేటప్పుడు పేజ్ రిప్రెస్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ చేయడం కానీ అయితే చేయకండి. సో అలా చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ నేను పేమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ నా పేమెంట్ అయితే సక్సెస్ అయ్యింది. అండ్ వన్స్ మన పేమెంట్ సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్లీ అయితే చూపిస్తుంది. జస్ట్ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఒకవేళ మీకు పేమెంట్ అనేది సక్సెస్ కానట్లయితే సో మీరు 24 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 24 అవర్స్ వెయిట్ చేస్తే కొన్నిసార్లు మీ పేమెంట్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ కావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయినట్లయితే ఆ పేమెంట్ అనేది మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు రీఫండ్ అయితే అవుతుంది. ప్రజెంట్ నాకు ఇక్కడ పేమెంట్ స్టేటస్ అయితే సక్సెస్ అని ఉంది. ఇన్ కేస్ మీకు ఫెయిల్డ్ అయినట్లయితే ఫెయిల్డ్ అని, ప్రాసెసింగ్ అని, పెండింగ్ అని అయితే ఉంటుంది. సో ఇలా వచ్చినట్లయితే మన టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న డాష్బోర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయింది, పేమెంట్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ఇలా 3 కేటగిరీస్ కంప్లీట్ అయితే మనకు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు యూజీసీ నెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది యూజీసీ నెట్కి సంబంధించి అప్లికేషన్ యొక్క ఫామ్ అయితే. సో మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ దీంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దట్ ఈస్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే యూజీసీ నెట్ వాళ్ళు మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 13th నుంచి 15th వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ డేట్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి యూజీసీ నెట్ అప్లై చేసుకునే కంప్లీట్ విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.